బీఫ్ కంపెనీ నుంచి ఏది డొనేషన్స్ బీజేపీకి ఎట్లా వస్తున్నాయి చూడండి. అయ్యగారికి మటన్ షాప్ మీద ఆమ్దాన్ వస్తే ఎంత తేన్మారుంటది. జ్యోతిష్యం చెప్పే శాస్త్రి గారు షాపుల మీద వచ్చే ఆమ్దానితోనే బతికితే ఎంత చిత్రం అనిపిస్తది. శాకాహారం మూటలు పెట్టిన శర్మన్న కోళ్ల ఫారం మెయింటైన్ చేస్తున్నాడంటే ఏనో ఒక ఆడ కలుక్కుమంటదా అనదా. ఇగో గీ ముచ్చటిన్నాక నేను కూడా గిట్లనే షాక్ తిన్నా. ముత్తైదువ తన ముత్తేగన్ని మొగడొద్దన్నదట ఎన్కట్టుకోగా ఆమె. అగో అట్లనే ఉన్నది పువ్వు గుర్తోలు ఇగరం కూడా. పెద్ద కూర పంచాయతీ మీద పొద్దెల తీస్తుండ్రు కదా, కానీ వీళ్ళేం చేసిండ్రో తెలుసునా? బయటి దేశాలకు పెద్ద కూరను సప్లై చేస్తున్న కంపెనీల తానా చందాలు తీసుకుండ్రు. పోయిన తాప 2,50,00,000 తీసుకుండ్రట. గీ ముచ్చట మేం చెప్తలేము, ఎలక్షన్ల సంఘానికి కుత్తు పువ్వు గుర్తులే చెప్పిండ్రు. అంటే పార్టీలకు ఎవలెవలు ఎంత చందాలిచ్చింది చూపియాలే ఎలక్షన్ల సంఘానికి. ఆగో గా కాయిదాలల్లా పెద్ద కూరను సప్లై చేసే 3 కంపెనీల నుంచి చందాలు తీసుకున్నది నిజాయితీగా చెప్పిండ్రు. కోడలకు సుద్దులు చెప్పి అత్తాలుగపోయినట్లేదు ముచ్చట. పొయ్యి మీదకి కూర ఎక్కనీయం, మూతలు తీసి బగోన్లు మురక చూస్తాం, తింటే దేశంలోకి వెళ్ళిపోవాలి అని సుద్దులు చెప్పే సిద్ధయ్యలు పార్టీని నడిపేందుకైతే పైసలు తీసుకోవచ్చన్నట్టు. బ్రాహ్మణుల పెళ్లికొయ్యి రొయ్యల దేవులాడు ఎందుకు సారు? వాళ్ళ తిండి నాళ్ళని తిననిస్తే అప్పుడు 2.5 కోట్లు ఇచ్చినోళ్ళు రేపు 5 కోట్లో 10 కోట్లో ఇస్తుండొచ్చు కదా. ఇంకోటి చూద్దాం. भारत का सबसे बड़ा बूचड़ खाना तेलंगाना के मेडक जिले में है। इसके मालिक का नाम है सतीश सबरवाल और कंपनी का नाम है अल कबीर एक्सपोर्ट प्राइवेट लिमिटेड। सतीश सबरवाल का कहना है बिजनेसमैन का कोई धर्म नहीं होता, धर्म और बिजनेस दोनों अलग अलग चीजें हैं। బీఫ్ అనేటటువంటి ఎక్స్పోర్ట్ రికార్డు స్థాయిలలో అవుతుంది. అదే బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీలు బీజేపీకి ఇదే ఎలక్టోరల్ బాండ్స్ రికార్డ్ లెవెల్లో ఇచ్చినాయి. దీనికి బీజేపీ కాడ జవాబు ఏముందో వాళ్ళని కూడా ఒకసారి అడుగురు. పొద్దున్న లేస్తే ఆవులను కాపాడేటటువంటి ఒక కలర్ సినిమా చూపిస్తున్నటువంటి వీళ్ళు వాస్తవాన్ని మనం గౌరవించుకోవాలి, మనం మొక్కుతాం, అది మన సెంటిమెంట్. అట్లాంటిది ఒక బీఫ్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ నుంచి బీజేపీ అసలు ఎలక్టోరల్ బాండ్స్ పైసలు ఎట్లా తీసుకుంటుంది? ఇది బీజేపీ కూడా జవాబు చెప్పి రావాలి. ఆలోచించండి మిత్రులారా, చేసే పాపాలని వాళ్ళు చేసుకుంటా మళ్ళీ ఈ పొద్దుగాలు లేస్తే వాడే కొడతాడంట, వాడే ఏడుస్తాడంట.